హాయ్ అండి. నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం ఇవి పచ్చి టమాటా కాయలతోటి ఒక మంచి కమ్మనైన రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. చాలా చాలా ఈజీ అండి. అలాగే దోసకి, ఇడ్లీకి, హాట్ పొంగల్‌కి, చపాతీ, రోటీస్‌కి అలా వేటిలోనైనా ఈ టమాటా కాయలతో చేసే పచ్చడి బెస్ట్ కాంబినేషన్ అనొచ్చండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే కమ్మగా ఉంటుంది. ఇలా బాగా పచ్చిగా ఉన్న టమాటా కాయల్ని తీసేసుకొని, శుభ్రంగా కడిగి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలను తీసేసుకొని, వీటిని కూడా ఒకసారి కడిగేసి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి, కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేస్తున్నాను. తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద ఆనియన్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, పచ్చిమిర్చి కొంచెం వేగాక ఉల్లిపాయలను వేసేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమాటా ముక్కల్ని కూడా వేసేసి ఇందులో అంతా కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలలో కలుపుతూ మాడనివ్వకుండా ఈ టమాటాని కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు మనము కలుపుతూ మగ్గించుకోవాలి. చాలా త్వరగానే మగ్గిపోతాయండి టమాటా అనేది. సో, ఎక్కువ టైం పట్టదు. ఇవి కొంచెం మగ్గిపోయాక ఒక 4, 5 రెబ్బల ఎల్లిపాయలు, అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసేసి, అవి కూడా కొంచెం మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మరొక చిన్న ప్యాన్‌లో ఒక 2 గుప్పెళ్ళ వేరుశనగ పప్పుని తీసుకొని సిమ్‌లో ఉంచేసి దోరగా ఫ్రై చేసుకొని, అవి చల్లగా అయ్యాక చిన్న మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇలా పొడి పొడిలాగా చేసుకొని, మనం చల్లారపెట్టుకున్న పచ్చి టమాటా ముక్కలలో వేసేసి అంతా బాగా కలిపేసి, దీన్ని మరీ చిన్న మిక్సీ జార్‌లోకి తీసేసుకొని, మనకి పచ్చి టమాటా కాయలో వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కదండీ! అందుకు ఇవి పచ్చడిలాగా అవ్వటానికి తగినంత వాటర్ వేసేసుకుంటూ పల్స్ మోడ్‌లో మనం ఈ పచ్చడిని మిక్సీ పట్టేసుకోవడమే. పచ్చడిని ఇలాగైనా తీసుకోవచ్చు. లేదు అంటే కొంచెం ఆయిల్‌లో పోపు దినుసులు, కరివేపాకు వేసేసుకొని మస్ట్ అండ్ షుడ్‌గా ఏ పచ్చడికైనా ఇంగువ అనేది కంపల్సరీ అండి. అది మన పచ్చడి టేస్ట్‌ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. సో, ఇంగువ పోపు పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడినంతా వేసేసి కలిపేస్తే పచ్చి టమాటా కాయలతోటి ఒక కమ్మనైన రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో, రుచులతో మీ ముందుకొచ్చేస్తుంది మీ ఉషా.